హాయ్ హలో అందరూ నమస్తే. వైఎస్ వివేక గారి కేసుకు సంబంధించి కొన్ని కీలకమైనటువంటి అంశాలను ఈ వీడియోలో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు తాజాగా ఈ కేసుకు సంబంధించి సిబిఐ కోర్టులో విచారణ జరుగుతున్నటువంటి క్రమంలో అవినాష్ రెడ్డి తరపున లాయర్లు కూడా ఒక కొత్త అంశాన్ని తెరపైకి తీసుకొచ్చినటువంటి తరుణంలో ఆయన కూతురు నర్రెడ్డి సునీత మేడకు చుట్టుకునే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. కోర్టులో కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇన్ని రోజులు జరిగినటువంటి విచారణ కోణం వేరు, మరొక కోణం దాగి ఉంది. ఆ కోణంలో విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కొన్ని కీలక అంశాలను మరి వైఎస్ అవినాష్ రెడ్డి తరఫున అడ్వకేట్స్ సిబిఐ కోర్టు దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. ఏమిటి అంశాలు, కోర్టులో జరిగిన కీలక పరిణామాలు ఏంటనేది ఒకసారి మీకు క్లియర్గా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. మీ అందరికీ తెలుసు, వైఎస్ వివేకానంద రెడ్డి కేసు కొన్ని సంవత్సరాలుగా అనేక మలుపులు తిరుగుతూ దీనికి పులి స్టాప్ అంటూ ఏమీ లేదు. ఏ కోర్టుకు వెళ్ళినా, ఎన్నిసార్లు విచారణ చేసినా అటు తిరిగి ఇటు తిరిగి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి, వైసీపీ పార్టీ చుట్టూ అక్కడ తెచ్చి ఆపుతా ఉన్నారు. దీన్ని రాజకీయంగా లబ్ధి పొందడంలో చంద్రబాబు నాయుడు గారు సక్సెస్ అయ్యారు. అనేక సందర్భాల్లో అనేక రకాలుగా ఎన్నికల్లో కానీ వైఎస్ వివేకానంద రెడ్డికి సంబంధించి, జగన్కి సంబంధించి గొడ్డలి పోటని, వివేకం అని సినిమాలు తీసి బాబాయ్ని చంపిన హంతకుడు అని చెప్పి ఇట్లా రకరకాలుగా ఎంత వాడాలో అంత వాడేశారు. జగన్మోహన్ రెడ్డిని బ్యాడ్ చేయడానికి విశ్వ ప్రయత్నం చేశారు. ఆ క్రమంలో వాళ్ళు సక్సెస్ అయ్యారు. అయితే ఈ కేసుకు సంబంధించి సిబిఐ విచారణ చేసి మరి కోర్టు దృష్టికి తీసుకువెళ్ళింది. విచారణ పూర్తి చేశామని చెప్పిన తర్వాత 2025లో కూటమి అధికారులకు వచ్చిన తర్వాత నర్రెడ్డి సునీత మళ్ళీ పూర్తి స్థాయిలో డెప్త్గా విచారణ చేయాలని చెప్పి మళ్ళీ పిటిషన్ వేయడం జరిగింది. అంటే ఇక్కడ ఒక కుట్ర కనిపిస్తూ ఉంది. ఇది 2029 ఎన్నికల వరకు కూడా ఇలాగే కొనసాగాలి, పూర్తి కాకూడదు, అంతే కదా. మరి ఇన్ని రోజులు ఏం చేస్తారు? విచారణ జరుగుతున్నప్పుడు అప్పుడే ఆమెకు ఉన్నటువంటి అనుమానాలను చెప్పొచ్చు కదా, కోర్టు దృష్టికి తీసుకుపోవచ్చు కదా. సిబిఐ అంతా కంప్లీట్ అయిందన్న తర్వాత లేదు, మళ్ళీ పూర్తిగా డెప్త్గా విచారణ చేయాలని కోరడంలో మరి కుట్ర కోణం దాగి ఉంది కదా. ఇదంతా కూడా చంద్రబాబు డైరెక్షన్లోనే జరుగుతుందనడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా వైసీపీ పార్టీ చెప్తా ఉంది. ఏదైతే సిద్ధార్థ లూత్రా చంద్రబాబు గారి పర్సనల్ కేసులు వాదిస్తారో, కోట్లు ఆంధ్రప్రదేశ్ ప్రజల సొమ్ము తీసుకుంటున్నారో ఆ వ్యక్తే ఇక్కడ వీళ్ళ తరపున కూడా వాదిస్తూ ఉన్నాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఇందులో ఉంది. ఇది రాజకీయంగా వాడుకోవడానికి ఇంకా ప్రయత్నం చేస్తున్నారు అనడానికి ఇవన్నీ ఎగ్జాంపుల్స్. ఎప్పుడో చాలా రోజుల క్రితమే వీళ్ళు కోర్టు దృష్టికి తీసుకుపోవాల్సినటువంటి విషయాలు మరి ఇప్పుడు కోర్టు దృష్టికి తీసుకువెళ్ళారు వాళ్ళు. ఇక్కడ వాళ్ళు ఏం చెప్తారంటే, వాళ్ళు అక్కడ కోర్టులో ప్రస్తావించేటువంటి అంశాలు ఏంటంటే, ఇక్కడ కొన్ని అనుమానాలు కూడా కలుగుతూ ఉన్నాయి. సిబిఐ విచారణ పూర్తి చేసిన తర్వాత అంటే ట్రయల్కి వస్తున్నటువంటి తరుణంలో ఎందుకని మళ్ళీ సిబిఐ విచారణ చేయాలని కోరుతుంది అంటే, ట్రయల్ జరగకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం ఇంకా ఆలస్యం కావడానికి అవకాశం ఉంది. ఇక్కడ మళ్ళీ విచారణ చేస్తే ట్రయల్ జరగదు కదా, ట్రయల్ జరిగితే విషయాలను బయటకు వస్తాయి. ఇట్లా ఆ ఆలోచనతోనే మళ్ళీ ఇది విచారణ కోరినట్టుగా తెలుస్తూ ఉంది. అండ్ అదేవిధంగా ఇప్పుడు ఎవరైనా తన కన్న తండ్రిని చంపినప్పుడు, ఆ వ్యక్తి నేను చంపానని చెప్పినప్పుడు ఆ వ్యక్తిని ఎవడైనా దగ్గరికి తీస్తారా? ఇప్పుడు దస్తగిరి అనే వ్యక్తిని మరి ఈమె సపోర్ట్ చేయడం కానీ, ఒక ఇంటర్వ్యూలో కూడా తన సోదరుడని చెప్పినట్టుగా ఇక్కడ వార్తలు కూడా చూసాం మనం. తన సోదరులాగా భావించడం కానీ, లీగల్గా కూడా హెల్ప్ చేయడం కానీ, ఆ వ్యక్తికి న్యాయం జరగాలని చెప్పి కోరుకోవడం కానీ, ఇట్లా అనేక రకాలుగా సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నటువంటి తరుణంలో అనుమానాలు కలగవా? ఏదో కుట్ర కోణం దాగి ఉందని అనిపించదా? ఖచ్చితంగా అనిపిస్తుంది. వైఎస్ వివేకానంద రెడ్డి రెండో భార్య షమీం గతంలో అంటే 2020లో సిబిఐకి ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ గురించి ప్రస్తావనకు వచ్చింది. ఇక్కడ 2011లో వివాహం జరిగింది వైఎస్ వివేకాతో. 2015లో షాహీన్ అనే ఒక బిడ్డ వాళ్ళకి జన్మించాడు. సో వివాహం జరగడం కానీ, బిడ్డ జన్మించడం కానీ నర్రెడ్డి సునీతకి కానీ, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర రెడ్డి కానీ, వాళ్ళ సోదరుడు శివప్రకాష్ రెడ్డి వాళ్ళ పేరున్నారు కదా, వాళ్ళకి కానీ ఎవరికి కూడా నచ్చలేదు. వాళ్ళు వ్యతిరేకించడంతో పాటు బెదిరించారు కూడా, కలిసి ఉండకూడదు, వెళ్ళిపోవాలని చెప్పి. ఆ విషయాన్ని సిబిఐకి దృష్టికి ఆమె ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో చెప్పడం జరిగింది. అండ్ అదేవిధంగా వైఎస్ వివేకానంద రెడ్డిని అంటే ఈ పెళ్లి జరిగిన తర్వాత, ఈ కుమారుడు పుట్టిన తర్వాత వీళ్ళ వైఎస్ వివేకానంద రెడ్డికి సంబంధించిన ఫైనాన్షియల్గా అడ్డుకోవడం కానీ, ఇబ్బందులు పెట్టడం కానీ, అదేవిధంగా ఆయనకు వైఎస్ వివేకుని చెక్ పవర్ను రద్దు చేయడం కానీ, ఆస్తులన్నింటినీ కూడా స్వాధీనం చేసుకోవడం కానీ, ఇట్లా అన్ని రకాలుగా చేశారు. ఇవన్నీ కూడా రెండవ భార్యకు దక్కకూడదు అని చెప్పి. అండ్ ఇక్కడ పొలిటికల్ లెగసీ కానీ, ఆస్తులు కానీ ఏవి కూడా రెండవ భార్యకు పుట్టిన కొడుకుకి సంబంధం లేదు, కాకూడదు, మొత్తం నాకే కావాలి అనే కోణంలో వీళ్ళు కుట్ర చేశారు. ఆ విషయాన్ని కూడా సిబిఐ దృష్టికి తీసుకువెళ్ళింది. అప్పుడు ఇదే కాకుండా వైఎస్ వివేకానంద రెడ్డి షమీంకి రెండో భార్యకి ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఆస్తిలో వాటా
అన్నీ చూసుకుంటానని చెప్పాడు కాబట్టి, ఆయన చనిపోయాడు కాబట్టి, మరి మా ఇద్దరికి అంటే వైఎస్ వివేకానంద రెడ్డికి పుట్టిన కొడుకే షాహీన్ కాబట్టి డిఎన్ఏ పరీక్ష కూడా చేయించినట్టుగా 2023లో చేయించినట్టుగా చెప్పింది. ఆ విషయం కూడా సిబిఐ దృష్టికి తీసుకువెళ్ళింది. ఇట్లా అనేక రకాల అంశాలు రెండో భార్యకు సంబంధించి, రెండో భార్యకు పుట్టినట్టు కొడుకు సంబంధించి, ఆస్తికి సంబంధించి చాలా కోణాలు ఉన్నాయి. మరి ఆమె స్టేట్మెంట్లో చెప్పిన దాని ప్రకారం ఆ కోణంలో విచారణ ఎందుకు జరగలేదు అన్నది ఇక్కడ పాయింట్. సో ఇప్పుడు ఆ కోణంలో విచారణ జరగాలి. విచారణ జరిగితే నర్రెడ్డి సునీత యొక్క పాత్ర ఏంటి, నర్రెడ్డి రాజశేఖర రెడ్డి యొక్క పాత్ర ఏంటి, వాళ్ళు ఏ రకంగా కుట్రకు పాల్పడ్డారు, 2019లో మరి ఈ ఘటన జరిగిన తర్వాత మొదటి కాల్ ఆయనకే వెళ్ళింది, అక్కడ ఉన్నటువంటి లెటర్కి సంబంధించి కానీ ఆ దస్తగిరిని కాపాడే విషయాలు కానీ ఇవన్నీ కూడా అనుమానం కలిగించే విధంగా ఉన్నాయి కాబట్టి ఆ దిశలో విచారణ చెయ్యాలని చెప్పి కోర్టు దృష్టికి మరి అవినాష్ తరఫున అడ్వకేట్స్ తీసుకువెళ్ళడం జరిగింది. సో ఇక్కడ ఎంతసేపు ఉన్నా వైఎస్ వివేకానంద రెడ్డికి, అవినాష్ రెడ్డికి కడప ఎంపీ ఆ విషయంలోనే గొడవ జరిగిందని చెప్పి, సో ఆ క్రమంలోనే మరి జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేయడం వల్లే వైఎస్ అవినాష్ రెడ్డి ఆ కుట్రకు పాల్పడ్డారని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. సో అప్పుడు ఏంటి, అప్పుడు ఉన్నది ఏంటి అప్పుడు వైఎస్ అవినాష్ రెడ్డి గెలవడం కోసం అని చెప్పి వైఎస్ వివేకానంద రెడ్డి ప్రచారాలు కూడా చేశారు అప్పుడు. సో అట్లా ప్రచారం చేసినప్పుడు ఎవరైనా ఇలాంటి కుట్రకు పాల్పడతారా? టికెట్ ఆల్రెడీ అవినాష్ రెడ్డికి అని తెలుసు కదా, ఆయన గెలుపు కోసం పనిచేస్తున్నాడు కదా. సో ఏ రకంగా ఈ టికెట్ కోసమే జరిగి ఉంటుంది, ఈ కోణంలోనే విచారణ ఈ టికెట్ కోసం జరిగి ఉంటుందని చెప్పి తప్పుడు ప్రచారం ఎట్లా చేస్తారు? అదే కాకుండా ఇప్పుడు ఇంకేమంటారు తెలుసా, వైఎస్ వివేకానంద రెడ్డిని ఈ నర్రెడ్డి సునీత వాళ్ళ భర్త వీళ్ళందరూ కూడా మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా అన్ని రకాలుగా ఇబ్బందులు గురి చేశారు అని వీళ్ళు చెప్తా ఉంటే అట్లెట్లా చెప్తారు? ఛార్జ్షీట్లో లేదు కదా అదంటే మరి జగన్మోహన్ రెడ్డి ఛార్జ్షీట్లో పేరుందా? సిబిఐ ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉందని చెప్పిందా? చెప్పకపోయినా కూడా మనం గొడ్డలి పోటు అంటున్నాం, చేతిలో గొడ్డలు పెట్టి పోస్టర్లు వేస్తున్నాం, తప్పుడు ప్రచారాలు చేసినాం, ఎన్నికల్లో లబ్ధి పొందినాం, వివేకం సినిమా తీసినాం, అద్భుతమైన సినిమాని ప్రోత్సహించినాం, చూడనని చెప్తా ఉన్నాం, ఆ బిట్లు కట్ చేసి ఇది సీన్ హైలైట్ అని చెప్తా ఉన్నాం. అట్లయితే చెప్తాను మళ్ళీ ఛార్జ్షీట్లో లేదు కదా, ఛార్జ్షీట్లో ఎక్కడైనా జగన్ పేరు ఉందా? లేని వాటి గురించి మీరు చెప్పొచ్చు, జరిగిన వాస్తవాల గురించి చెప్తేనేమో తప్పు పడతారా? అసలైనటువంటి విషయాలను దాచిపెట్టి మొదటి నుంచి కూడా ఈ 2019లో టీడీపీ అధికారం ఉన్నప్పుడు జరిగినటువంటి ఇష్యూ ఇది. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు అనేక రకాల అనుమానాలు వారి మీదే కలుగుతూ ఉన్నాయి. ఇప్పుడు విచిత్రంగా 2020 అంటే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ సిబిఐ విచారణ కోరింది ఎవరు? సునీత. ఇవన్నీ చూసిన తర్వాత అనేక రకాల అనుమానాలు కలుగుతాయా లేదా? సో మళ్ళీ ఈరోజు కూడా విచారణ జరుగుతున్నట్టుగా ఉంది. మరి కోర్టు ఈరోజు ఏం చెప్తుంది ఏంటనేది చూడాల్సి ఉంది. మొత్తానికైతే వైఎస్ వివేక కేసు సునీత మెడకు చుట్టుకునేలాగే కనిపిస్తూ ఉంది.